మీ కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తిగా జనాలు అర్థం చేసుకోవాలని ఆ కలర్ బ్యాగ్ మీరు ధరించారా? మీ నల్ల చొక్క ఇంటెన్షన్ ఏంటి? బ్రదర్, సమానత్వాన్ని కోరే వ్యక్తి కమ్యూనిస్ట్ అయితే 100% నేను కమ్యూనిస్ట్నే. బాబాసాహెబ్ జరిగిన మార్గంలో నడిచే వ్యక్తి అందరూ ఒకవేళ అంబేద్కరిస్ట్ అయితే నేను అంబేద్కరిస్ట్నే. నల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళందరూ నాస్తికులనే నేను నాస్తికునే. నువ్వు అవునన్నా కాదన్నా నేను సమాజాన్ని కోరే వ్యక్తినే. ఓకేనా? ఈ బ్యాగు మరి అంత పెద్ద ముఖ్యమైన క్వశ్చన్ అని నాకు డౌట్. అంటే ఓకే, దానిలో ఏముంటాయి అంటే రెగ్యులర్గా థింగ్స్ అయినా ఇంకేదన్నా ఉంటాయి? నాకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏవేవైతే నాకు దగ్గరగా ఉండాలనుకుంటాను, నాకు రక్షణగా ఉండాలనుకుంటాను, లేదా నాకు వెంటనే ఉపయోగం ఏదో నాకు కావాల్సినవి నాతో ఏవేవి క్యారీ చేయాలో అన్నీ నా బ్యాగ్లో ఉంటాయి. మరి ఇన్ని మాటలు బయట సమాజానికి సమాజ స్థాపన అంటున్నారు. సమాజం కోసం నేను సమాజాన్ని మేలుకొలుపుతున్నా, సమాజం అంటే జనాలు అనుకోవాలన్నా నీ చేతిలో పుస్తకాలు ఉంటే నువ్వు మేధావి, లేదంటే పుస్తకాల పురుగు, అబ్బోయి నాకు మస్తు తెలుసు, ఇక మనం ఏమైనా మాట్లాడితే దొరికిపోతాం, అందుకే అమ్మోయినతో వాదించద్దు అని చెప్పేసి అనుకుంటా నీ ఫీలింగా ఏంటి అసలు? అది తప్పుడు ఆలోచన బ్రదర్. పుస్తకాలు హస్తభూషణం. ఓకేనా? ఇప్పుడు ఆన్లైన్లో డిజిటల్ బుక్స్ కూడా వచ్చాయి. దీని ప్లేస్లో ల్యాప్టాప్ పెట్టుకుని దానిలో కూడా చదువుకోవచ్చు. నేను చదవాల్సినవి, మరోసారి చదవాల్సినవి, కొత్తగా ప్రచురితమైనవి పుస్తకాలు కొనడం నా అలవాటు. చాలా పుస్తకాలు కొంటాను. మా ఇంట్లో 2600 పుస్తకాలు ఉన్నాయి. చదవడం కూడా నాకు అలవాటు, చాలా ఇష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ది జీవి రత్నాకర్ గారు దినచర్య అని సమాంతర బుక్ హౌస్ వాళ్ళు వేశారు. ఆ బుక్ చదివి నేను ఇంకా ఇంప్రెస్ అయ్యాను. ఆయన నిరంతరం ఒక 7-8 పుస్తకాలు చదివేవాడట. నేను 1-2 పుస్తకాలు చదువుతూ ఉంటా. ఇంకా అవసరం అనుకుంటే ఎక్కువ పుస్తకాలు రెఫర్ చేస్తూ ఉంటా. చదివే అలవాటు ఉన్నోళ్ళు ఎవరైనా, చదవాలనే ఆసక్తి ఉన్నోళ్ళు ఎవరైనా, విద్యావంతులు ఎవరైనా ఖచ్చితంగా పుస్తకాలు చేత పట్టుకొని ఉండండి. దానివల్ల మీకు గౌరవం వస్తే పొందండి, జ్ఞానం వస్తే అనుభవించండి, ఆదర్శంగా అనిపిస్తే బోధించండి. పుస్తకాలు మీతో ఉండడం ఎంతో బెటరు. మీ రూములో తాగి పడేసిన సీసాల కన్నా, కాల్చి పడేసిన ఆ సిగరెట్ల పీకల కన్నా, ఉపయోగించని వస్తువుల కన్నా, అలంకరణగా ఉన్న ఆభరణాల కన్నా, అనేక జతల బట్టల కన్నా ఇవి ఉన్నవాడు ఎప్పుడు గొప్పవాడు. వాడు మతవాదైనా, మనువాదైనా, మారణ హోమం సృష్టించే దుర్మార్గుడైనా పుస్తకాలు కలిగి ఉండేవాడంటే నాకు చాలా ఇష్టం. ఇది సింబాలిక్గా వాంటెడ్లీ ఎస్ నా దగ్గర పుస్తకాలు ఉన్నాయని చూపించడం కోసమే పట్టుకుంటున్నాను. దీన్ని చూసి ఒక్కడన్నా మారి ఎస్ నేను నరేష్ అనే తమ్ముని ఆదర్శంగా తీసుకొని, నరేష్ అనే అన్నను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇలా ఉంటానని అనుకుంటే సే థ్యాంక్స్ టు ఐ డ్రీమ్. ఓకే, ఇప్పుడు చాలా మనకు ఒక సామెత ఉంటుంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. ఇప్పుడు ఇదంతా రచ్చ చేస్తున్నారు కదా, అంటే జస్ట్ రచ్చ ఇన్ ద సెన్స్ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికో, మీరు అన్నట్టు సమాజాన్ని స్థాపన క్రియేట్ చేయడానికో, ఒక మేలుకొలుపు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు ఇంట్లో మేలుకొలుపు చేశారా? అంటే మనం ఇంట్లో గెలవాలి కదా ఫస్ట్. నేను దీనికి నిజం చెప్పాలంటే నేను సగమే గెలిచాను. ఒక మనిషి పాస్ అవ్వడానికి 35 మార్కులు చాలు. 50 మార్కులు వస్తే సెకండ్ క్లాస్, 60 వస్తే ఫస్ట్ క్లాస్, 70 పైన వస్తే డిస్టింక్షన్, 90+ వస్తే ఎక్స్ట్రాడినరీ. నేను నాది కుటుంబంగా ఏర్పడ్డప్పుడు మాత్రం 100కి 95 మార్కులు ఎక్స్ట్రాడినరీ. నేను, నా భార్య, జీవిత భాగస్వామి, నా 2 పిల్లలు. ఇది నా కుటుంబం అనుకుంటే నేను 95% మార్క్స్. ఇంకా 5 మార్కులు ఎందుకు రాలేదంటే, నిన్న నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే బ్రదర్ మీ పదాల్లో కొన్ని చోట్ల పురుషాధిక్య పదం కనిపించింది, ఒక పదం మనువాదాన్ని లేదా మతాన్ని ప్రతిబింబించే పదం వచ్చింది, ఇది ఒక రకంగా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఇది భూతు పదం కదా అన్నారు. అంటే నన్ను నేను సంస్కరించుకోవాల్సినవి, నా కుటుంబాన్ని మార్చుకోవాల్సినవి కూడా కొన్ని. అందుకని నా కుటుంబం, నేను, నా భార్య, నా 2 పిల్లలైతే నేను మార్చుకున్నాను 95 మార్కులు. నాకు ఒకవేళ ఇంకా తక్కువ అయితే మీరు ఎంత వేసుకోరు, కానీ ఐఎమ్ క్లియర్ అబౌట్ దట్. కానీ నా తల్లి, నా తండ్రి, నా చిన్నాన్న, చిన్నమ్మ, నా సొంత నాతో పాటుగా పుట్టిన నా తమ్ముడు, వాడి భార్య, వాడి పిల్లలు, వీళ్ళందరినీ మాత్రం నేను ప్రభావితం చేయలేకపోయాను. సగం వరకు వాళ్ళని మార్చానని చెప్పొచ్చు. ఏమంటారు వాళ్ళు జనరల్గా? వాళ్ళు, మా అమ్మ శనివారం ఉపవాసం ఉంటుంది, ఒక్క పొద్దు ఉంటుంది, ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ₹1 గలగులు వేస్తుంది, దండం పెడుతుంది. మా మరదలు అంటే మా తమ్ముడి భార్య ఖచ్చితంగా అన్ని పండుగలు జరుపుతుంది ఆమె. మా తమ్ముడు అన్ని మాలలు వేస్తాడు. అంటే మా చిన్నాన్న అయ్యప్ప మాల వేస్తాడు. నా చుట్టూ భక్తులు ఉంటారు. కానీ వాళ్ళకి నాకు ఎప్పుడు నేను అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉంటాను, ఆలోచింపజేస్తాను. వాళ్ళు సగం సగం మారి మూఢనమ్మకాలు అయితే వాళ్ళు వదులుకున్నారు, భక్తిని వదులుకోలేదు. మూఢనమ్మకాలు వదులుకోవడం వరకు నేను సక్సెస్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే విషయం సమాజానికి చెప్తా. మీరు దేవుని ఒకవేళ మొక్కితే మొక్కురి,
నమ్మితే నమ్మురి, అది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తే ఓకే. కానీ ఆ పేరుతో ఒకటి చేతిలో డబ్బులు మోసపోకురి, ఆరోగ్యం మోసపోకురి, సమయాన్ని వేస్ట్ చేసుకోకురి, డిపెండ్ కాకురి, ఇండిపెండెంట్గా ఉండండి, స్వతంత్రంగా ఆలోచించండి. నీ దైవత్వము నీ దేవుని గుడికో లేదా నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదికో లేకపోతే నీ వ్యక్తికో నీ మైండ్కో నీకే పరిమితం కావాలి. కానీ నువ్వు గడప దాటగానే నీ కుటుంబాన్ని దాటగానే దానిని మెడలేసుకోనో ప్రదర్శిస్తునో దాని పేరుతో ఈ సమాజాన్ని ధ్వంసం చేయొద్దనేది నా రిక్వెస్ట్. నాకు 50 మార్క్స్ చాలు బ్రదర్, 100కు 100 మార్కులు రావాలని లేదు. మూఢనమ్మకాలు వదిలేస్తే చాలు, అన్ని మతాలు నేను హ్యాపీ.